ఎండుమిరపకాయలు, అలాగే పల్లీలు, శనగపప్పు, ఇవన్నీ మన కారపొడికి కావాల్సిన పదార్థాలు. ఇందులో మినప్పప్పు, ఆవాలు, మెంతులు, ఫ్లాక్స్ సీడ్స్, జీలకర్ర. అయితే ఫ్లాక్స్ సీడ్స్ అంటే ఏంటి? ఫ్లాక్స్ సీడ్స్ అంటే అవిసెలు. మనకి ఇందులో బోల్డ్ అంత ఫైబర్ శాతం చాలా ఎక్కువగా ఉంటుంది. సో అందుకని చెప్పేసి మనం ఎప్పుడు ఈ అవిసె గింజలు రకరకాల కారపొడులలో నన్ను అడిగితే పల్లీలు, అవిసెలు ఇలాంటి పొడి చేసుకొని మనం కొబ్బరి పొడి, పల్లి పొడి వాడతాం కదా, అన్నిట్లో కొంచెం అవిసెలు వేయండి, మీకు చాలా ఆరోగ్యానికి కూడా మంచిది. అలాగే దీంట్లో నువ్వులు, వెల్లుల్లి రెబ్బ, చింతపండు, చూడండి కావాల్సినవి అన్నీ వేసాను. అలాగే దీంట్లో కొంచెం ఉప్పు కూడా నేను ఫ్రై చేసేటప్పుడు ఎందుకు వేసుకుంటానంటే ఇది మనకి ఈవెన్గా కుక్ అవ్వడానికి కూడా బాగా పనిచేస్తుంది. ఈ విధంగా చేసుకొని స్లో మంటలో మనం దీన్ని కుక్ చేసుకోవాలి. చూడండి ఇలా తక్కువ మంటలో కనుక మీరు కుక్ చేసుకుంటే అన్ని పదార్థాలు మనం వేసినవి స్లోగా కుక్ అయ్యి మంచి సువాసన వస్తుంది. మేము హోటల్లో చేసేటప్పుడు ప్రతి పదార్థం అంటే పల్లీలు సపరేట్గా వేయించుకుంటాం, ఎందుకంటే ఏది ఒక్కటి మాడినా మనకి చేదు వచ్చేస్తుంది. అలా కాకుండా మనం దీన్ని స్లో మంటలో ఎక్కువసేపు మనం కుక్ చేసుకుంటే మనకి మంచి టేస్టీగా ప్రతి దాంట్లో ఉన్న ఫ్లేవర్ మంచిగా వచ్చి ఎంజాయ్ చేయొచ్చు. లేదనుకోండి మీరు పెద్ద పదార్థాలు ఒకసారి చిన్న పదార్థాలు అంటే చిన్నగా ఉన్న నువ్వులు, జీలకర్ర ఇవన్నీ సపరేట్గా వేయించుకోండి. పల్లీలు, శనగపప్పు, ఎండుమిరపకాయలు, వెల్లుల్లి రెబ్బలు ఇది సపరేట్గా వేయించుకోండి. దీన్ని ఇలా కొంచెం సేపు వేయించి ఆ మంచి సువాసన వచ్చిన తర్వాత దీన్ని మిక్సీ జార్లో వేసి మరీ ఫైన్గా చేయకండి, కొంచెం బరకగా పొడి చేసి పెట్టేసుకుందాం. మనకి ఈ కారపొడి రెడీ అవుతుంది. తర్వాత ఈ కరివేపాకు, మునగాకుని ఎలా దీంతో పాటు మంచి ఆ ఫ్రైడ్ రైస్లా చేసుకోవాలో చూపిస్తాం. స్లో మంటలో చేసేసి దీన్ని కొంచెం చల్లారిన తర్వాత దీన్ని మిక్సీ జార్లో వేసి పొడి చేసుకుందాం. మరి ఇక్కడ మునగాకు, కరివేపాకు ఉంది. అయితే సగం మునగాకు, సగం కరివేపాకు లైట్గా కావాలంటే కొంచెం నీళ్లు పోసి పేస్ట్ చేసుకోండి, మిగతాది ఫైన్గా చాప్ చేయండి. అప్పుడు తినేటప్పుడు మనకి చాలా బాగుంటుంది. ఈ కరివేపాకు ఎంత ఫైన్గా చాప్ చేయండి అంటే, ఎందుకంటే చాలామంది తినేటప్పుడు కరివేపాకు తీసి పక్కన పెడుతుంటారు. నేనే కాదు, కొంతమంది షెఫ్స్, పవర్ షెఫ్ అనే పేరు ఉంటుంది, కానీ ఈ కరివేపాకు తీసి పక్కన పెడుతుంటారు. అట్లా కాదు, మనకి పిల్లలు కానీ ఎవరు కానీ ఇది తీసి పక్కన పెట్టకుండా తినే విధంగా మనం వడ్డించాలి. ఎందుకంటే ప్రతి దాంట్లో పౌష్టిక విలువలు ఉంటాయి. ఆ పౌష్టిక విలువలు మనకి అందినప్పుడే మనకి ఆలోచన, మన అన్ని హెల్త్ బాగుంటే మనకి అన్నీ పర్ఫెక్ట్గా ఉంటాయి. సో మరి సగం మునగాకు, సగం కరివేపాకు కూడా మిక్సీ జార్లో వేసి కొంచెం పేస్ట్ చేసుకోండి, మిగతాది ఫైన్గా చాప్ చేసుకోండి. మనం అన్ని స్పైసెస్ అన్నీ చేసుకొని పొడి బరకగా చేసుకున్నాను. అలాగే నా దగ్గర ఉన్న కరివేపాకు, మునగాకుని సగం ఈ విధంగా పేస్ట్ చేసుకున్నాను. అయితే దీంట్లో మనం ఒక ఫ్రైడ్ రైస్లా చేసుకునేటప్పుడు దాంట్లో ఉల్లిపాయలు కొంచెం లైట్గా కుక్ చేసామనుకోండి చాలా టేస్ట్ వస్తుంది. సో ముందుగా మనం నూనె వేసుకోండి. వేరే దేంట్లో నూనె లేదు కాబట్టి కొంచెం నూనె పడుతుంది. అందులో నూనె వేసుకొని ఇందులో సన్నగా కట్ చేసిన ఉల్లిపాయలు. అయితే ఈ ఉల్లిపాయలు మరీ ఎక్కువగా కుక్ చేయక్కర్లేదు, బ్రౌన్ కాదు, లైట్గా సాటే అవ్వాలి. దీంట్లో కొంచెం ఉప్పు కూడా వేసుకోండి. మనం రైస్ వేసినప్పుడు మనకు ఉప్పు సరిపోవాలి. సో తర్వాత కూడా మళ్ళీ లాస్ట్లో వేసుకుందాము. ఉల్లిపాయలు కొంచెం ఉప్పు వేసి సాటే చేసుకొని దీంట్లో మనం ఫస్ట్ పేస్ట్ ఏదైతే చేసుకున్నామో అది వేసుకుందాం. ఈ పేస్టు మనకి మంచి కలర్ని కూడా అందజేస్తుంది, పర్ఫెక్ట్గా కుక్ కూడా చేస్తుంది. అయితే మునగాకు మనం పేస్ట్ చేసినప్పుడు కొంచెం జిగురులా ఉంటుంది, అందుకని చెప్పేసి నూనెలో మనం వేసి కుక్ చేసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు చూడండి, ఇది కుక్ చేసేటప్పుడు మనం మునగాకు, కరివేపాకు చాప్ చేసింది కూడా ఇందులో వేసుకోండి. మనకి ఫుల్ ఫ్లేవర్ కరివేపాకు వల్ల వస్తుంది, మన ఈ మసాలాల వల్ల వస్తుంది. అలాగే దాంట్లో పౌష్టిక విలువలు స్ట్రాంగ్గా మన మునగాకుతో వస్తుంది. ఇందులో బోల్డెన్ ఇంగ్రీడియంట్స్, మన నువ్వులేంటి, మన మెంతులేంటి, పల్లీలేంటి, వెల్లుల్లి ఏంటి, ఇవన్నీ మనకి మంచి ఆరోగ్యాన్ని కాపాడే గుణాలు. సో వీటన్నిటిని మనం ఈ విధంగా కొంచెం సేపు కుక్ చేసుకోవాలి. ఇప్పుడు మనకు ఆ గ్రీన్ కలర్ అలాగే
కేవలం ఆకులా కాకుండా కొంచెం ఆ మసాలాలా ఆ రైస్కి పట్టుకుంటే బాగుంటుంది కాబట్టి పేస్ట్ కూడా చేశాను. ఇలా కుక్ అవుతున్నప్పుడు ఇప్పుడు మనం చేసుకున్న ఈ పొడిని మీకు ఎంత కావాలో అంత వేసుకోండి. మొత్తం అవసరం లేదు, నేను చేసే రైస్కి ఈ మాత్రం సరిపోతుంది. ఇవన్నీ వేసి కూడా దీన్ని కలపండి. పర్ఫెక్ట్. ఇప్పుడు ఉల్లిపాయలు నాకు కొంచెం అక్కడక్కడ కరకరలాడుతూ తాకాలి కాబట్టి నేను ఆ ఉల్లిపాయల్ని ఎక్కువగా కుక్ చేయలేదు. ఇప్పుడు చూడండి, పర్ఫెక్ట్. ఇందులో మనం ఉప్పు అడ్జస్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా రైస్ ముందుగానే ఉడికించి పెట్టుకున్నాను. పలుకులుగా మనం చేసిన ఈ రైస్ని దీంట్లో వేసేయండి. ఉప్పు ఒక్కసారి కలిపిన తర్వాత చెక్ చేసుకుందాం. చూడండి, మనకి మంచి పవర్ హౌస్ ఫ్రైడ్ రైస్ అనుకోండి. మనకి కరివేపాకు ఫుల్ ఫ్లేవర్ తోటి చక్కగా. మరి ఎప్పుడు ఒకే రకంగా కాకుండా పిల్లలకి మనం ఇలాంటి ఫుడ్స్ కూడా పరిచయం చేయాలి. చూడండి, ఉదయం బ్రేక్ఫాస్ట్లో కూడా ఒకవేళ మిగిలిపోయిన అన్నం ఉందనుకోండి, దాన్ని రిఫ్రెషింగ్గా ఉంటుంది, తినడానికి చాలా బాగుంటుంది. ఇలా వేసుకుంటే బాగుంటుంది. ఇందులో కొంచెం చింతపండు వేశాను. మీరు కావాలంటే లాస్ట్లో ఒక నిమ్మకాయ ఉంటే లైట్గా పిండి నేను వడ్డించుకోండి, భలేగా ఉంటుంది. చూడండి, పర్ఫెక్ట్. ఇందులో నేను పసుపు అది కూడా వేయట్లేదు. నాకు ఆ గ్రీన్ కలర్ ఎన్హాన్స్ చేయాలి అనుకుంటే కొంచెం అంత పసుపు వేసుకోండి. కానీ ఇలా ఆకుకూరలు మనం రకరకాల చిత్రాన్నాలు మనం చేసుకుంటాం, అదే ఇంగ్లీష్లో ఫ్రైడ్ రైస్ అంటాం. మనకి ఈ చిత్రాన్నం ఆహా ఇలా వేగుతుంటే దీంట్లో వస్తున్న ఆ సువాసన అంత ఇంత కాదు, సూపర్గా ఉంది. ఇంకేంటి, ఇలా 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 ఒక్క నిమిషం టాస్ చేసుకోండి. వేడెక్కింది, స్టవ్ కట్టేయండి. దీన్ని మీరు రైతాతో కానీ పెరుగుతో కానీ ఏదన్నా సైడ్లో కావాలంటే వడ్డించుకోండి. ఇలా తిన్నా చాలా బాగుంటుంది. సాయంత్రం పూట కూడా అప్పుడప్పుడు ఇలా ఆకుకూరల్ని ఏదో విధంగా ఇన్కాపరేట్ చేయాలి. సపరేట్గా తినకపోతే ఈ విధంగా పరిచయం చేయండి. పిల్లలు చాలా ఇష్టపడతారు, మంచిగా ఎంజాయ్ కూడా చేస్తారు. ఆహా, చూడండి, పర్ఫెక్ట్ రైస్. కావాలంటే ఇందులో కూరగాయలు కూడా వేసుకోవచ్చు, కానీ నాకు మెయిన్ మునగాకు, అందరికీ మునగాకు తినడం నేర్పియాలన్నదే నా ఉద్దేశం. సో చూడండి, ఎంతో సింపుల్గా ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయింది. దీంతోపాటు మనము సలాడ్ రైతా, ఎందుకంటే చూడండి ఇలా నాకు ఎక్కువ కూరగాయలు అన్నీ వేసేసి రైతాలా చేసుకొని ఇలా, అంటే ఇందులో పెరుగు తక్కువ, కూరగాయలు ఎక్కువ ఉంటాయి, క్యారెట్ అన్నీ వేసి చేసేసుకున్నాం. మునగాకు కరివేపాకు ఫ్రైడ్ రైస్. దీన్ని తయారు చేయడానికి ముందుగా పెనంలో ఎండుమిరపకాయలు, పల్లీలు, శనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, మెంతులు, అవిసెలు, జీలకర్ర, నువ్వులు, వెల్లుల్లి, చింతపండు, ఉప్పు ఇవన్నీ వేసి స్లోగా రోస్ట్ చేసుకోండి. 5-6 నిమిషాల పాటు తక్కువ మంటలో రోస్ట్ చేసి మంచి సువాసన వచ్చిన తర్వాత మిక్సీ జార్లో వేసి బరకగా పొడి చేసుకోండి. అలాగే మరో మిక్సీ జార్లో కొంచెం మునగాకు కరివేపాకుగా పేస్ట్ చేసి పెట్టుకోండి. ఇప్పుడు మనం చైనీస్ వాక్ తీసుకొని దాంట్లో కొంచెం నూనె వేసి ఉల్లిపాయలు కొంచెం ఉప్పు వేసి లైట్గా సాటే చేయండి. సాటే అయిన తర్వాత మనం ఏదైతే గ్రీన్ పేస్ట్ కరివేపాకు మునగాకుతో చేసుకున్నామో అది కూడా దీంట్లో వేసి కొంచెం సేపు కుక్ అయిన తర్వాత చాప్ చేసిన కరివేపాకు, మునగాకు, అలాగే మనం పొడి చేసి పెట్టుకున్న మన గన్ పౌడర్ని కూడా దీంట్లో వేసి కలుపుకోండి. మంచిగా అంతా కలిసి టాస్ అయిన తర్వాత దీంట్లో రైస్ వేసి మరొక్కసారి మంచిగా టాస్ చేసి కలుపుకోండి. దీన్ని ఉప్పు కూడా అడ్జస్ట్ చేసుకొని వేడివేడిగా రైతాతో, పెరుగుతో, దేంతో తిన్నా చాలా రుచిగా ఉంటుంది.